నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం. క్షేత్రస్థాయి వివరాలతో ఈ నెల 16న ఎన్జీటీకి నివేదిక సమర్పిస్తామని వెల్లడి. భవిష్యత్తులో వ్యక్తులకు విడివిడిగా ఆరోగ్యశ్రీ కార్డులు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని సీఎం జగన్ ఆదేశాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల ఇళ్లలో సీబీఐ సోదాలు. వ్యవసాయ పనిముట్లు స్వాధీనం చేసుకున్న సిబ్బంది. బెంగళూరులో 5 రోజుల్లోనే 242 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్. తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసిన నగరపాలక సంస్థ. హిమాచల్లో రోడ్డుపై విరుగుపడిన కొండ చర్యలు. వేర్వేరు వాహనాల్లోని 10 మంది మృతి. 14 మందిని రక్షించిన సహాయ బృందాలు. రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన. పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. రేపు తెల్లవారుజామున EOS-03 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న GSLV F-10. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు పరిశీలించారు. మల్యాల హంద్రీనీవా పథకాల పరిశీలన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి వెళ్లిన కేఆర్ఎంబీ సభ్యులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ బృందం జాతీయ హరిత ట్రైబ్యునల్కి ఇచ్చే నివేదికపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రాజెక్టు ప్రాంతం పరిశీలన చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి ఆగస్టు 16 నాటికి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా బోర్డు కన్వీనర్ డిఎం రాయ్పురే, సభ్యులు ఎల్బీ మౌంతంగ్, దర్పన్ తల్వార్ ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిన బృందం అక్కడి నుంచి నేరుగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లారు. అక్కడే నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ బృందానికి ప్రాజెక్టు వివరాలను అందించారు. ముచ్చుమర్రిని ఎందుకు నిర్మించారో వివరాలు తెలుసుకున్న కేఆర్ఎంబీ సభ్యులు తర్వాత మల్యాల హంద్రీనీవా పథకాల వివరాలు సేకరించారు. అనంతరం కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతానికి వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు సేకరించింది. That committee is constituted by KRMB, 2 members from KRMB and one is a representative from Ministry of Jal Shakti. So we have come here to visit the project as per the directions of National Green Tribunal, Chennai. We have visited the project, we have seen the project and we will be submitting report to the NGT. We have to submit it on 16th. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నందున క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన తర్వాత కేఆర్ఎంబీ బృందం ఎన్జీటీకి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కృష్ణా నీటి వివాదంలో తెలంగాణకు న్యాయం చేసే ఉద్దేశం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందా అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నదీ యాజమాన్య బోర్డుల భేటీకి ఈఎన్సీ ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. బోర్డు సమావేశానికి గైర్హాజరైనందున ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం కోల్పోయారని బండి అన్నారు. కృష్ణాలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా కేసీఆర్ 299 టీఎంసీలకే అంగీకరించారన్న బండి ఆ 299 టీఎంసీలు కూడా వాడుకోవట్లేదని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం 150 టీఎంసీలు అదనంగా వాడుకుంటోందని గుర్తు చేశారు. నదీ జలాల పంపిణీని కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించాలని చెప్పి సమావేశాన్ని డేట్ ను నిర్ణయించిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సమావేశంలో డుమ్మగొట్టి ఎందుకు రాలేదో కారణం లేదు ఇంతవరకు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించింది ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 555 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 299 టీఎంసీలే ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు సంతకం ఎందుకు పెట్టినావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పూర్తి ఆధారాలు నాకు నువ్వు సంతకం పేపర్ లాగా ఉన్నాయి.
ప్రజా బాహుళ్యంతో సంబంధాలున్న వారికి టీకా పంపిణీలో ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్గా తీసుకుని టీకాలు వేయాలని ఆదేశించారు. దీనివల్ల క్రమబద్ధంగా ప్రాధాన్యత పరంగా టీకాలు ఇచ్చినట్లు అవుతుందని, అప్పుడే టీకా వృధాను మరింత సమర్థంగా అరికట్టవచ్చని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల వారికి టీకాలిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటా QR కోడ్ రూపంలో అందుబాటులో ఉంచాలని, కోడ్ను స్వైప్ చేయగానే అన్ని వివరాలు రావాలన్నారు. ఆధార్ నెంబర్తో ఆరోగ్యశ్రీ కార్డులను లింకు చేయాలన్నారు. ఇకపై కుటుంబానికి కాకుండా వ్యక్తులకు విడివిడిగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రుల వరకు సిబ్బంది నియామకం జరగాలని సూచించారు. జిల్లాను యూనిట్గా తీసుకుని సిబ్బందిని నియమించాలన్న జగన్ ఈ ప్రక్రియ 3 నెలల్లో పూర్తి కావాలని ఆదేశించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికార తెరాస అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్టే తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని తెరాస అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 16న హుజూరాబాద్ బహిరంగ సభలో పార్టీ అభ్యర్థిని కేసీఆర్ వెల్లడిస్తారని ప్రచారం జరిగినా ముందే ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్కు చెందిన శ్రీనివాస్ యాదవ్ MA LLB రాజనీతి శాస్త్రంలో PhD చేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్పై 100కు పైగా కేసులున్నాయి. 2017 నుంచి తెరాస విద్యార్థి విభాగం TRSP రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అటు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పరిశీలించిన తెరాస సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది పేర్లు పరిశీలించారు. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన వేళ ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే పడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. తర్వాత మెజార్టీ వర్గంగా ఉన్న BC ఓట్లపై గురిపెట్టిన కేసీఆర్ ఈ వ్యూహంలో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఖరారు చేసినట్లు భావిస్తున్నారు. రాజకీయ ఓనమాలు నేర్పించిన తండ్రి లాంటి కేసీఆర్ను ఈటెల రాజేందర్ గుండెల మీద తన్నాడని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట, వీణవంకలో నిర్వహించిన సభల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి హరీష్ పాల్గొన్నారు. హుజూరాబాద్లో ఓడిపోతారనే భయంతోనే ఈటెల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని హరీష్ విమర్శించారు. ఆత్మగౌరవం అంటే తాయిలాలు పంచడమేనా అని ప్రశ్నించిన మంత్రి ఈటెలను గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధికి ₹1 తేలేరని వ్యాఖ్యానించారు. అటు టికెట్ ఇవ్వడం పట్ల కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి 2 సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రాని కేసీఆర్ ను సంబోధించచ్చా ఈటెల రాజేందర్ గారు? నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇట్రా అంటున్నా, నన్ను పట్టుకొని ఓడిపోతున్నా అనే భయములో మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. నేను చాలా పేదవాడిని, నాకు ఎలాంటి ఆస్తులు లేవు, అలాంటి పేదవాడిని ఇవాళ మీకు సేవ చేయమని చెప్పి కేసీఆర్ పంపించినందుకు ఇలా ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నేను మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. హుజూరాబాద్లో తెరాస అభ్యర్థి ఎవరైనా కేసీఆర్కు బానిసే అని భాజపా నేత ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల ఉప ఎన్నికలో గెలుపు కోసం తెరాస కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హరీష్ రావు ఇంట్లోని ఆడబిడ్డలు కూడా తనకే ఓటు వేస్తారన్న ఈటెల ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్ ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఎట్లా ఓడగొట్టలేదు కాబట్టి ఒక నీచమైన పద్ధతికి ఒడిగట్టిండ్రు వాళ్ళు. నన్ను ఓడగొట్టాలి, ఇంకొక BC బిడ్డను పెట్టిండని చెప్పి మా ఆడబిడ్డను. ఆ BC బిడ్డనా, SC బిడ్డనా, OC బిడ్డన కాదు, ఆయన కావాల్సిన ఒక బానిస బిడ్డ కావన్నా నీ హక్కు కోసం, నీ ఆత్మగౌరవం కోసం పెనుగులాడే బిడ్డ కావన్నా తేల్చుకుంటారు జరుగుతాయి. వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు ముగియక ముందే లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో 2 రోజుల ముందే దిగువ సభ వాయిదా పడింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉండగా సభ్యుల ఆందోళనల మధ్య చర్చలకు ఆస్కారం లేకపోవడంతో సభను ముందుగానే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 17 రోజులు జరిగిన ఈ సమావేశాల్లో 20 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో OBC చట్ట సవరణ బిల్లు సహా జనరల్ ఇన్సూరెన్స్, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ వంటి చట్ట సవరణ బిల్లులున్నాయి.
వెనుకబడిన వర్గాలను గుర్తించే హక్కును తిరిగి రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లుకు మంగళవారమే లోక్సభ ఆమోదం తెలపగా ఇవాళ రాజ్యసభలో 187-0 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021 ద్వారా దేశంలోని 671 కులాలకు ప్రయోజనం చేకూరుతుందని సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సభలో స్పష్టం చేశారు. ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు పలికాయి. ఉభయ సభలో ఆమోదం తెలిపిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే ఓబీసీ చట్ట సవరణ బిల్లు చట్టంగా మారనుంది. ఫలితంగా రాష్ట్రాలు తమ పరిధిలోని కులాలను ఓబీసీలో చేర్చే హక్కును పొందుతాయి. ఓబీసీ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ చట్ట సవరణ బిల్లు మరో 2 బిల్లులను ఆమోదించారు. తర్వాత రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు ఎంపీల అనుచిత ప్రవర్తనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురైన వెంకయ్య కంటతడి పెట్టారు. సభకు ఉన్న పవిత్రత నిన్నటి ఘటనతో దెబ్బతిందని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమన్న రాజ్యసభ చైర్మన్ పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని వ్యాఖ్యానించారు. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదన్నారు. The Parliament, the apex legislature of our country, is regarded as the temple of democracy. The table area where the officers, reporters of the House, the Secretary General and the presiding officer are seated is considered as the holy sanctum sanctorum of the House. A certain degree of sacredness is attached to this place, distressed by the way this sacredness was destroyed yesterday. While some members sat on the table, some others climbed on the table of the House, perhaps to be more visible in such acts of sacrilege. I have no words to convey my anguish and to condemn such acts. As I spent a sleepless night last night, I struggled to find out the provocation or reason for forcing this August House to hit such a low yesterday. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలుకు తరలించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని వైకాపా మరోసారి కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు వినతిపత్రం అందజేశారు. పాలన వికేంద్రీకరణ చేస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసినట్లు తెలిపారు. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీనోటిఫై చేయాలని, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, నేషనల్ లా యూనివర్సిటీని కూడా అక్కడే ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీలు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. గత 5 రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరంతా 19 ఏళ్లలోపే వారే కాగా వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉన్నట్లు బృహత్ బెంగళూరు మహానగరపాలిక బీబీఎంపీ తెలిపింది. అటు 9 నుంచి 19 ఏళ్ల వయసున్న మరో 136 మంది సైతం వైరస్ బారిన పడినట్లు బీబీఎంపీ తన నివేదికలో తెలిపింది. కోవిడ్ 3వ దశ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బెంగళూరు యంత్రాంగం చిన్నారులను ఇళ్లలో ఉంచాలని తల్లిదండ్రులకు సూచించింది. వినాయక చవితి, ఇతర పండుగల సందర్భంగా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్సవాల్లో ప్రజలు అనవసరంగా గుమిగూడకుండా అమలు చేసే ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత త్వరగా ప్రజలకు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేనరెడ్డితో ఉన్న ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కరోనా 3వ దశను ఎదుర్కొనేందుకు ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల నుంచి పాజిటివిటీ రేటు, చికిత్సల ఆధారంగా నిర్దిష్ట రోడ్ మ్యాప్ తయారు చేయాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ వివరాలు, కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశంపై నివేదికలు సమర్పించాలని తెలంగాణ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. కీలక అనుమానితులు సునీల్ యాదవ్, దస్తగిరి కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ అభిషేక్ రెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనూ సీబీఐ అధికారులు విచారణ సాగిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి కర్ణాటక నుంచి రెవెన్యూ, బ్యాంకు అధికారులు రాగా కడపకు చెందిన 3 బ్యాంకు అధికారులు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను మరోసారి కలిశారు. అటు సునీల్ కుమార్ అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివేకాను హత్య చేసిందెవరో అందరికీ తెలుసని, సీబీఐ వేధింపులు తట్టుకోలేక రిట్ పిటిషన్ వేస్తే కక్ష సాధిస్తున్నారని సునీల్ సోదరుడు కిరణ్ ఆరోపించారు. చంపింది ఎవరు చేసింది అందరికీ తెలుసు, మాకు ఎవరికే కాదు. అనవసరంగా అమాయకులు బలి చేయాలనేది మాత్రమే చూస్తున్నారు. ఇది చంపింది తెలుసు, చేసిన వాళ్ళు తెలుసు, అందరికి సిబిఐ వాళ్ళకి కూడా తెలుసు అన్న. ఈవెన్ మేము గోవాలో ఉండేది ఫోన్ ఐడితో పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు కేసు తేలేదన్న. 2 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరం అయితే ఆయన చనిపోయి
అవతల మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి బాబాయ్ ఆయనకు గురించి తెలియదన్నా. ఎందుకన్నా మా కుటుంబంతో ఇంతగా ఆడుకోవడం చెప్పండి. మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మాన్సాస్ ట్రస్ట్ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంచయిత, ఊర్మిళ గజపతిరాజులు ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో సింగిల్ జడ్జి తీర్పు ఆధారంగానే అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అటు తమను వారసత్వ ట్రస్టీ కుటుంబ సభ్యులుగా ప్రభుత్వం గుర్తించిందని, ట్రస్టీ చైర్పర్సన్గా కొనసాగేందుకు అర్హత ఉందని సంచయిత, ఊర్మిళ గజపతిరాజులు వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో తప్పుదోవ పట్టించేలా ఉందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రతిబింబించేలా జీవో సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 208పై దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీమా కోహ్లీ, జస్టిస్ విజయసేనరెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో జీవోలో పేర్కొన్న 58 కోట్ల రూపాయలు భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్పై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని వివరించిన ఏజీ నిధులు విడుదల చేయరాదని జారీ చేసిన ఆదేశాలు ఉపసంహరించాలని కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కోర్టు భూసేకరణ పరిహారం కోసమే నిధులు కేటాయించినట్లు ప్రస్తావిస్తూ జీవో సవరించి సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మహాద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించిన సుబ్బారెడ్డితో బంగారు వాకిలి వద్ద ఈవో జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి తదితరులు హాజరయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న సుబ్బారెడ్డి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈవో జవహర్ రెడ్డి చైర్మన్ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందించారు. అనంతరం మాట్లాడిన సుబ్బారెడ్డి ఏడుకొండల పవిత్రతను కాపాడటం సహా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం నివేదించే కార్యక్రమాన్ని శాశ్వతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చి శీఘ్రంగా దర్శనం కల్పించే చర్యలు చేపడతామన్నారు. ఒలింపిక్స్ పథకాన్ని త్రుటిలో చేజార్చుకున్నప్పటికీ కాంస్య పథక పోరులో అసమాన పోరాటాన్ని ప్రదర్శించిన భారత హాకీ జట్టు సభ్యురాలు రజనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. రజనీకి 25 లక్షలు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రజనీ తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రజనీని శాలువతో సత్కరించిన జగన్ గత ప్రభుత్వ హయాంలో రజనీకి ప్రకటించి పెండింగ్ ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం, నెలకు 40,000 రూపాయల చొప్పున ఇన్సెంటివ్లు ఇవ్వాలని తెలిపారు. ఆఫ్రికా దేశం అల్జీరియాలో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చులో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 28 మంది సైనికులున్నారు. రాజధాని అల్జీర్స్కు 100 కిలోమీటర్ల దూరంలోని కబైల్ ప్రాంత అడవుల్లో చెలరేగిన మంటలు సమీప గ్రామాలను చుట్టుముట్టాయి. ఒక్కసారిగా కార్చిచ్చు విస్తరించగా దావానల నుంచి సమీప గ్రామాలకు చెందిన 100 మందికి పైగా పౌరులను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో 28 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది పౌరులు అగ్నికి ఆహుతయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఒకే సమయంలో 35 చోట్ల మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోట విమానాల ద్వారా నీటిని వెదజల్లే సౌకర్యం కూడా లేకపోవడంతో మంటలు నియంత్రించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా నిగుల్సరి జాతీయ రహదారిపై భారీ స్థాయిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది చనిపోగా 14 మందిని సహాయ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు సహా పలు వాహనాలు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులోని 40 మంది వరకు ప్రయాణికులున్నట్లు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ హుస్సేన్ సిద్దిక్ చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమల పాత్ర మరవైనదని, వారి సహకారంతోనే మరోసారి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు, కోవిడ్ వ్యాక్సిన్లు పరిశ్రమ వర్గాలు అందజేశాయని గుర్తు చేశారు. సిఐఐ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటోందని చెప్పారు. 7-8 ఏళ్ల క్రితం కేవలం 3-4 యూనికార్న్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 60కి చేరిందన్నారు. కేంద్రం చేపట్టిన సంస్కరణల ఫలితంగానే దేశంలోకి ఎఫ్డీఐలు రికార్డు స్థాయిలో వస్తున్నాయని ప్రధాని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు తెల్లవారుజామున 5:43 భూ పరిశీలన ఉపగ్రహం EOS-03ని జియో సింక్రనైజ్ ఉపగ్రహ వాహక నౌక GSLV F-10 అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ఈ తెల్లవారుజామున 3:43 ఇస్రో కౌంట్డౌన్ చేపట్టింది. EOS-03 ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ప్రయోగించనుంది. ఈ ఏడాది ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో ఇది రెండోది. వాస్తవానికి EOS-03 ప్రయోగం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరగాల్సిండగా కరోనా రెండో దశ ఉధృతి కారణంగా సాధ్యపడలేదు. కొత్తగా ప్రయోగించే భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా సరిహద్దును పర్యవేక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాలను వేగంగా అంచనా వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరంభ లాభాలు నిలబెట్టుకోవడంలో విఫలమైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. గత 2 సెషన్లు కలిపి 277 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ 29 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపు కంటే 175 పాయింట్ల ఎగువన 54,730 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన BSE సూచి ఒక దశలో 54,759 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీ అమ్మకాలతో సూచి 54,167 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 54,526 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 16,282 పాయింట్ల వద్ద ముగిసింది.